ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫాదర్స్ డే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి. పోయిన నెల మదర్స్ డే చేసుకున్నారుగా, మరి మమ్మల్ని మర్చిపోతే ఎలాగా? ఫాదర్స్ డే, దీని గురించి ఒక చిన్న వర్తమానం మీకు చెప్తాను. అందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యం వినండి. ఫాదర్, ఫాదర్ ఈ పదం ఎవరిదండి? పరలోకపు దేవుని పేరండి. పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు యేసయ్య. ఫాదర్ అనే పదం దేవునికి చెందిన పదం అండి. ఆ ఆధిక్యత పురుషులకి దేవుడిచ్చాడు. అట్ ద సేమ్ టైం మదర్, తల్లి, సంఘానికి పోలిక. సంఘాన్ని దేనితో పోల్చారు? తల్లితో పోల్చారు. సంఘము తల్లితో పోల్చబడితే తండ్రిని దేవుడి పిలుపుని పురుషుడికి అప్పగిచ్చాడు. సో మొదట ఎవరు చేయబడ్డారు? అది. తర్వాత ఎవరు చేయబడ్డారు? పెద్దోడే, తర్వాత వచ్చినాడు. సో ఖచ్చితంగా మనం ఆదామును బట్టి స్త్రీలైన వారు పురుషుని ఏం చేయాలా? గౌరవించాలి. రైట్, విషయానికి వెళ్ళిపోదాం. తండ్రి అనే పదం విశిష్టమైందండి, చాలా గొప్పదండి. తండ్రి అనే పదం, తల్లి పదం గొప్పదే, పదవి గొప్పదే, తల్లి పదవి. అలాగే తండ్రి పదవి గొప్పది, పదవి అది, పోస్ట్. తండ్రి ఆ మధ్య ఒక కవి ఒక ఆర్టికల్ రాశారు. మీరు చాలామంది విని ఉంటారు అనుకుంటున్నాను. ఆయన ఒక సినిమా డైలాగులు రాస్తుంటాడు. ఏం పేరు అయింది? కవిత గారు. తండ్రి ఎందుకో వెనకబడ్డాడు, తండ్రి ఎందుకో చాలా మంచిగా రాశాడండి, చాలా నచ్చింది. తండ్రి పిల్లల కొరకు తను రబ్బర్ చెప్పులు కొనుక్కుని వాడు షూ కొని పెడతాడు. ఆ కొడుకు తండ్రి ఎందుకో వెనకబడి ఉంటాడు. ఏది? రబ్బర్ చెప్పులు కొనుక్కుని కూడా ఫీజులు కట్టి ఫ్యూజులు మార్చుకుంటాడు తండ్రి. కొడుకు అన్నం పెట్టి వాడు కొత్త బట్టలు ధరిస్తే తండ్రి పాత బట్టలు వేసుకుని కూడా మురిసిపోతాడు. ఇలాగా ఎన్ని చేసినా తల్లి దృష్టిలో కానీ పిల్లల దృష్టిలో కానీ ఎందుకో తండ్రి వెనకబడ్డాడు అంటాడు. భలే ఆర్టికల్. మీకు యూట్యూబ్లో ఎట్లాంటిది ఏం తగిలితే సేవ్ చేసుకోండి, పనికి వస్తుంది. ఆమె తండ్రి అట అన్నీ ఇచ్చి అన్నీ చేసి కూడా ఎందుకో వెనకబడ్డాడు. ఇంకా చెప్పనా? ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడో పండగప్పుడో భార్య కూడా ఏమయ్యా పండగ కూడా చేరుకొనవా అంటది. మరి నువ్వు కొనుక్కున్నావని అందే. వాస్తవం అడిగద్దు, మీరు వేరే అనుకుంటారు. ఏంటంటే భార్యకి కానీ చీర కొనికి ఏడాదికో మంచి చీర కొనకపోతే నువ్వు చీర కొనకు చేత కానీ నువ్వేం మనిషి అని చెప్తావు. నువ్వు కొనుక్కున్నావా అని అడిగే భార్యలు ఎంతమంది అండి? ఎందుకో తండ్రి చెప్పరే అమ్మ ముందు పడ్డాడు, వెనకబడ్డాడు. ఏంటో అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. మీరు ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు తరాన్ని వదిలేదు, ముందు తరాలకు వెళ్దాం. ఏమండి, వాళ్ళంతా బురద చేసుకుని వ్యవసాయం చేసేది ఎవరి కోసం? ఇంట్లో ఉన్న పిల్లలందరూ కడుపు నింపటానికి. మలమల ఎండలో మాడేది ఎవరి కొరకు? మాసిపోయిన గడ్డి వేసుకు తిరిగేది ఎవరి కోసం? వీడు కోట్ వేసుకోవాలని ఆయన మండు టెండల్లో చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు రైతు. వింటున్నారా? తన కడుపు నింపుకోవడానికి కాదు సుమా. అయినా తండ్రి ఎందుకో వెనకబడిపోయే ఉన్నాడు. విన్నారండి? తల్లి బాధ్యత చాలా గొప్పదే, నేను కాదట్లేదు. తల్లి స్థానం కుటుంబంలో చాలా విలువైంది, కాదట్లేదు. అట్ ద సేమ్ టైం మగపిల్లల జాగ్రత్తగా, తండ్రి స్థానం ఏంటి? మా డాడీ మంచోడు కాదండి, కోపిష్టోడు, ఎప్పుడు తిడతానే ఉంటాడు. కోపిస్తాడు మా నాన్న. మా అమ్మ ఎంత మంచిది అనుకుంటున్నావు? అడగని డబ్బులు ఇచ్చారు. ఎవరిస్తే
ఎవడిస్తే పెట్టుబడి ఎవరిది? ఆయన కనపడ్డండి. మా అమ్మ అడగగానే కొంచెం కోపపడదు, కానీ అసలు ఎంత అడిగితే అంతే. మా నాన్న అడిగితే వాళ్ళు ఒక్కసారి కన్నెర చేస్తారు, ఇంకేం అడుగుతావు? పెట్టుబడి ఎవరిది? రైట్. తండ్రి. ఒకసారి ఒక ప్రత్యేకమైన రోజు కనుక ఆలోచిద్దాం. తల్లి పాత్రని కాదంటే, తల్లి కష్టానికి ఎంతైనా వెలకట్టలేం, నో డౌట్. తల్లి కష్టపడుతున్న ఆ కష్టానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఓకే, తల్లి వేరు తండ్రి వేరు కాదు, ఇద్దరు సమానమే. ఇద్దరు కూడా సమానమే, ఇద్దరి కష్టం కూడా సమానమే. కానీ తండ్రి గుర్తింపు ఉందా? కుటుంబాల్లో తండ్రికి విలువ ఉందా? ఆలోచించేద్దాం. నీ తండ్రికి నువ్వు ఎంత విలువిస్తున్నారు? నీ తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం ఎక్కడా? ఒక ప్రశ్న అండి. ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తూ వాక్యాన్ని విందాం. నీవు గౌరవిస్తే నీ పిల్లలు నీకు రేపు గౌరవిస్తారు. నీవు సన్మానిస్తే నీ పిల్లలు నిన్ను సన్మానిస్తూ ప్రారంభిస్తారు. వింటున్నారా? ఖచ్చితంగా లేఖనాలు కూడా ఏమని చెప్తున్నాయి వింటున్నారా? ఎఫెసీ పత్రికలో దైవజనుడు చక్కగా రాస్తాడు. 5వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. ఒరే బాబు, పిల్లలారా, నా మాటలో మాట్లాడుతున్నాలే. పౌలు గారు కూడా పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు ఏం కావాలి? ఒబీడియన్స్, టు షో యువర్ ఒబీడియన్స్. బాగానండి. విధేయత ఎవడికైతే ఉంటుందో వాడు ఖచ్చితంగా బాగుపడతాడు. లోబడటం, ఒబీడియన్స్. అబ్రహమా, నీవు ఒక్కగానొక కొడుకుని నాకు వినతీయలేదు కనుక ఇందు మూలంగా నీవు నాకు భయపడుతున్నావు, ఒబీడియన్స్ చూపిస్తున్నావు. ఒబీడియన్స్ అంటే ఏంటండి? విధేయత అంటే భయంతో కూడింది, బలవంతంగా చేసేది కాదు. వింటున్నారా? మొహమాటానికి చేసేది కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. ఒబీడియన్స్ గివ్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్స్. అర్థమవుతుందండి? విధేయత, ఒబీడియన్స్. నువ్వెంత భక్తి కలిగిన ఒబీడియన్స్ లేకపోతే వేస్ట్. ఈ మాట వినండి. నువ్వెంత భక్తి ఉన్నా సరే ఒబీడియన్స్ అనే ఒక చిన్న అలవాటు, ప్రాముఖ్యమైన అనుభవం లేకపోతే దండగండి. లోబడుట. కొన్ని మంచి మాటలు చెప్తాను వినండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ఇట్స్ లా, ఇట్ ఈస్ లా. ఇది ధర్మం, ఇట్ ఈస్ లా. ఓకే. ఫస్ట్ తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేయబడింది? మీకు మేలు కలగాలంటే పెద్దోడు, ఇంట్లో పెద్దోడు ఎవరండి? ఇంటికి పెద్ద ఎవరండి? చెప్పాలా? ఇప్పుడు పెళ్లి సంబంధాలు ఎలా చేసుకుంటున్నారు తెలుసా? ఆడపిల్లకి పెద్ద వయసు ఉండాలి, ఎందుకంటే బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది అట్లా. పెళ్ళి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి. ఆడదానికి వయసు ఏమో ఎక్కువ ఉంటే అండర్స్టాండింగ్ ఎక్కువ. పిల్లగాడు పోరాడి లెక్క చేయొద్దని, గుండెల్లో పెట్టుకుని చూస్తుందని పెద్ద వయసు కలిగిన వాళ్ళు చేసుకోవటం ఇప్పుడు ట్రెండ్. బయట వార్తలు ఇంట్లో మన బైబిల్ దాటకూడదు. ఆదాం పెద్దోడా, అవ్వ పెద్దదా? అమ్మా, అదే పాటించాలి మనం. ఏమంటే తేడా వచ్చిందా, కుటుంబం తేడా కొడుతుంది. అది లెక్క చేయదు. ఎందుకని? వయసులో చిన్నోడు పోరడు లెక్క చేయదండి. నిజం, సైకలాజికల్గా వాస్తవం అది. చిన్న వయసు కలిగినోడు కనుక పెద్ద వయసు కలిగిన ఈమె ఏం చేస్తుందంటే తెలుసు తెలియ మాట్లాడుతున్నాడు పోనే అని అనుకుంటుంది. కానీ అదే పెద్దోడు అనుకో, వయసులో పెద్దోడు కనుక లోబడుతుంది, భయపడుతుంది. శారా అబ్రహాంకి ఎలా భయపడిందట? మై మాస్టర్
ఏమంది? నా యజమానుడా అని లోబడిందట. మీకు వాక్యాలని తెలుసు, సరే సబ్జెక్ట్ అది కాదు కనుక కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఎందుకో సందర్భం కూడా కలిసి వచ్చింది కనుక మీకు చాలా విషయాలు చెప్తాను. ఈ పూట మనసు పెట్టి కరెంట్ లేకపోయినా శ్రద్ధగినండి. ఆమె హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, మీకు మేలు కలిగినట్లు నువ్వెవరిని సన్మానించాలి? మొదట ఫస్ట్ ఎవరిని? అందరు చెప్పాలా? అది లేవగానే ప్రైజ్ లార్డ్ డాడీ అని ఎంతమంది చెప్తున్నారా? సరే, మమ్మీకి చెప్తున్నారో లేదు నేను అడగను. డాడీకి చెప్తే ఆటోమేటిక్గా ప్రైజ్ లార్డ్ లేదు. సరే, వందనాలు అంటున్నారా? పోనీ డాడీ ఫీజు కట్టాలి ఈరోజు తెల్లారింది అని లేవగానే చెప్తున్నారా? పెట్టినారండి? అది కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలి మనం? సన్మానించడం అంటే పొద్దున్న లేవగానే తీసుకెళ్ళి శాలో మొక్కాన్ని కొట్టి అయిపోయింది. అదండి సన్మానం అంటేది. అది కాదండి బాబు. గౌరవం. సన్మానం అంటే ఏంటండి? ఫస్ట్ ఎవరిని సన్మానించాలా? పిల్లకాయలు ఎట్టినారంటారా? మీకు మేలు కలగాలంటే ముందు ఎవరిని గ్రిప్లో పెట్టుకోవాలి తెలుసా? క్యాష్ పార్టీ ఎవరు? చెక్ పవర్ ఎవరిది? క్యాషియర్కి ఉన్న అథారిటీ వేరు, మేనేజర్కి ఉన్న అథారిటీ వేరు. డబ్బు ఇచ్చేది క్యాషియరే, కానీ సంతకం పెట్టాల్సింది ఎవరో తెలుసా? ఇట్లా చెప్తే అర్థమవుతుంది. చెక్ ప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలండి? వీళ్ళు మేనేజర్ దగ్గరికి సంతకం పెట్టుకోవచ్చుపో అంటాడు క్యాషియర్. సంతకం పెట్టి ముద్ర వేస్తే వచ్చిందా? సర్లే బాబు తీసుకెళ్ళి. క్యాషియర్ వేరు, మేనేజర్ వేరండి బాబు. సో మేనేజర్ మనోడైతే వింటున్నారంటే స్టాఫ్ అంతా మన మాట వింటారు. అర్థమైంది కదండి? అర్థమవుతుంది కదండి? రైట్. మీకు మేలు కలగాలంటే ముందు ఎవరిని సన్మానించాలట? ఫస్ట్ తండ్రిని, రెండోదిగా అది. కొంతమంది అండి పిల్లకాయలకి తెలియక ఈ రహస్యం మమ్మీ పార్టీకి చేస్తారు. మమ్మీ పార్టీతోనే తిరుగుతుంటారు. మమ్మీ ఏం చేస్తుందండి? నేను కొంచెం డీప్గా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. విన్నారా? బైబిల్లో అండి ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరది? ఏశావు యాకోబుల కుటుంబం. ఎవరైనా? ఇస్సాకు, రెబెకా. ఇస్సాకు వాళ్ళ నాన్న పార్టీ, యాకోబు వాళ్ళ అమ్మ పార్టీ. వాళ్ళ అమ్మ పార్టీ చేరినందువల్ల విన్నారా, వాళ్ళ నాన్నతో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే కొంచెం పెరిగాడో, కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయిన, విలుకాలుడు అయిపోయి, నేను మొనగాడిని అయిపోయిన, అంతటి నా కాళ్ళ మీద నిలబడగలను అని స్వతంత్రత బాగా వినాలి. ఎవరొస్తులు బాగా వినాలి. మీరు రేపు ఉద్యోగాలు వచ్చినా కూడా స్వతంత్రతను కోరుకోకూడదు. డిపెండెన్స్ ఎవరి మీద? తల్లిదండ్రుల మీద ఉండాలి. నాకు తెలిసిన ఒక తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే, అయ్యా చిన్నప్పటి నుంచి హోల్ లైట్లో పెంచాను నా కొడుకుని. రాత్రి అయితే మందిరంలో ఆడు పండబెట్టి ఆడి కొరకు కన్నీరు గార్చి పెంచాను అయ్యా. నా కొడుక్కి ఒక ఆడపిల్లతో మాట్లాడడం తెలియదు, ఓ బూతులాడటం తెలియదు, సరసాలాడటం వాడికి తెలియకుండా కనురెప్పలాగా పెంచుకున్న ఇంజనీరింగ్ వరకు. ఎప్పటి వరకు? ఆ తల్లి కావాలని చూపిస్తా కూడా, నేను కథలు చెప్తున్నా. ఇంజనీరింగ్ వరకు కనురెప్పలాగా కొడుకుని ఒక ఆడపిల్లను పెంచినట్టు పెంచాను అయ్యా. క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నా కొడుకు ట్రాక్ అవుట్ అయిపోయాడు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఒక పిల్లాడిని పట్టుకుందయ్యా, ఒక పిల్లవాడిని వల్ల వేసుకుందయ్యా. ఆ పిల్లనే చేసుకుంటా అంటున్నాడు ఏడాదిన్నరకే. ఆమె ఎవరు? అన్యురాలు. ఏమంటే ఆమెది ఇతనిది ఒకే కంపెనీ అట్ట, ఇద్దరు శాలరీలు బాగా ఉన్నాయట. ఆమె కంటే వీడికి జీతం ఎక్కువ అట్ట, వల వేసిందయ్యా. ఇప్పుడు మా మాట వింటలేదు బాబు, ప్రార్థన చేయ బాబు అని ఏడుస్తుంది. వింటున్నారా? కొంచెం యవనస్తుల్లో వయసులో ఉన్న పిల్లలు బాగా ఆడికి జాబు రానంత వరకు వీళ్ళు అప్పులు చేసి తిప్పల పడి చదివించారు. ఆడికి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో రావటం 80,000 జీతం, ఏడాదికి 1,50,000 అయిపోయింది. నేనెంత జీతగాడినో తెలుసా? మమ్మే నీదంతా 40 రా, డాడీ నీదంతా నా 30 రా. మీ ఇద్దరు కలిపినా నా జీతంతో సమానంగా సగం రాట్లా.
మీరు బతకండి, నేను స్వేచ్ఛగా బతకాలని మొదలెట్టాడు. తల్లికి తండ్రికి దూరమై ఏకాకిలో తిరిగి అప్పులో కూరుకుపోయాడట. వాళ్ళ స్నేహితులు నమ్మి వాళ్ళ షూరిటీలు పెట్టి వీడి జీతం, భార్య జీతం కలిపితే వడ్డీలతో సహా కడుతున్నారు. మీకు కాల్చిన మనుషులు చూపిస్తారు. వింటున్నారా? తల్లిదండ్రుల కన్నీరు పిల్లలకి ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రుల వేదన బిడ్డలకు మేలు కలగాలంటే ఏం చేయాలండి? వింటున్నారా? పిల్లలు వింటున్నారంటారా? మీకు మేలు జరగాలంటే ఖచ్చితంగా, మా నాన్నకు తెలివి లేదండి, పెద్ద చదువుకోలే. ఊరే నేను చదవటానికి కారకుడు ఎవడరా? మా అమ్మకి అస్సలు తెలివి లేదు. ఇప్పుడు కాలానికి పనికిరారండి. అప్పుడు కాలపోడు కనుక నిన్ను బతికిచ్చారు. లేకపోతే ఎప్పుడో గవర్నమెంట్ హాస్టల్ పడేస్తే బాగా అయ్యేది. మరి వింటున్నారా? ఆలోచించాలి. పిల్లలకి ఈరోజు తల్లిదండ్రులు అంటే విలువ లేదు. ఎంతమంది నా మాట అర్థం చేసుకుంటున్నారు జాగ్రత్తగా? ఈరోజు కొంచెం విలువైన మాటలు చెప్తున్నాను, బాగా వినాలి. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మేలు పొందుతావు, దీవించబడతావు. తండ్రిని తల్లిని, రైట్. అది మేలు పొందిన వాడు భూమి మీద ఏమవుతాడు? హల్లెలూయా. భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు. రైట్, ముందుకెళ్ళిపోదాం నాన్న. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. రైట్, 4వ వాక్యం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. రైట్, తలపైకెత్త. తండ్రులారా, మీ పార్ట్ తర్వాత తీసుకుంటే ఈ పార్ట్కి వెళ్దాం. తండ్రులారా, మీ పిల్లలకి ఏం రేపకూడదు? కోపము రేపక. అది ఎందుకు వస్తుంది కోపం పిల్లలకి? రేయ్, సెలవు వస్తే బ్యాట్ పట్టు బయలుదేరా, మా నాన్న కంట్లోనే పడ్డా పోయి. బ్యాట్ ఆడినవుడే మా డాడీ. ఎవరు మూసుకుని కూర్చోరా, చదువుకో. ఏంటో వరల్డ్ కప్ అంత ఈడే తెచ్చినట్టు ఇట్లాంటి వాడు బయలుదేరబట్టి ఇండియా కప్పు రావట్లేదు తెలుసా? ప్రపంచం అంతా టెక్నాలజీ చుట్టూ పరిగెడుతుంటే ఇండియాలోనే ఈ గాడిదలు తిరిగేది, ఇంత చెక్కట్టుకునేది తిరిగేది. మరి కప్పు రాదే. ఏది ఎట్లా ఆడాలో తెలియకండి తింగరోడు. ఏది పనికి వచ్చేదో ఏది పనికి రాదో విశ్వ జ్ఞానాన్ని చేత నింపబడితే అప్పుడు మనిషి ఎదుగుతాడు. మీకు తెలుసా, చైనాలో క్రికెట్ లేదు. ఎలా అంతేనా? చైనాలో క్రికెట్ ఉందా? కనీసం వాళ్ళకి ఆటగా రూల్స్ తెలుసా? చైనా ఎందుకు డెవలప్ అవుతుంది? టైం వేస్ట్. వాళ్ళకి తెలుసు. మన కుర్రపిల్లలు ఎందుకంటే పాస్టర్లే అబ్బాబా మ్యాచ్ ఆ మ్యాచ్ అంటే ఇంతవరకు నాకు తెలియదు. ఆ కప్పు వస్తే టీవీలకు అతికిపోయి పాస్టర్లు ఉన్నారు, సిగ్గులేనోడు. ఏది ప్రాముఖ్యం, ఏది విలువైంది, ఏది కావాలా, ఇదిగో ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఈ రోజున దేవుడి పిల్లలాగా విశ్వజ్ఞానం నేర్పేది బైబిల్ అండి. విశ్వజ్ఞానం నేర్చుకోవాలి. నాట్ లోకల్ నాలెడ్జ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మనం ఎదగాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లలారా జాగ్రత్తగా తండ్రులతో చెప్తున్నాడు పౌలు, మీ పిల్లల కోపం రేపక ఏం చేయాలట? ఏం చేయాలట? దండించాలా. అవసరమైతే ఏం చేయాలి? తండ్రి ఏం చేయాలా? చెప్పరేమండి? తండ్రి అనేవాడు పిల్లల్ని ఏం చేయాలా? ప్రభు యొక్క శిక్ష, ప్రభు చెప్పినట్లుగా శిక్షించాలి. శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంచే బాధ్యత ఎవరిదండి? చెప్పాలి అందరు తల్లులారా. పెంచే బాధ్యత ఎవరిది? యాజ్ పర్ బైబిల్. మరి ఆడపిల్లలు ఏం చేయాలా? తల్లులు ఏం చేయాలా? రండి, తిమోతి మొదటి పత్రిక తల్లి పని ఏంటో తెలుసా? 2వ పత్రికన పిల్లలు పెంచాలనే మాటరా. పెళ్ళిళ్ళు చేసుకుని
తీతు పత్రిక 2వ అధ్యాయం రైట్. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయుసుకుని వారునై మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము. అటువల్లనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యువన పురుషులను అది భర్తలకి హెచ్చరించు. స్త్రీలు ఏం చేయాలట? చదవలేదా? భర్తలకు లోబడి ఉండి ఏం చేయాలట? భర్తలకు లోబడి ఉండి. ఎవరు ముసుకుచా? ఎవరు పోయి? ఎవరు? భర్తనే. ఎవరు? ఈమె కొంచెం డిగ్రీ ఎక్కువ చదివింది, ఆ డిగ్రీ ఫెయిల్ క్యాండిడేట్, డిగ్రీ పాస్ అయింది అంతే. ఆమెకి లోకువ. అరే నోరు మూసుకోరా, నీకు డిగ్రీ పాస్ అవ్వటం జాతకాలు. ఇంకా ఆడికేం పనికొస్తాడు జీవిత కాలం? డిగ్రీ పాస్ అవ్వాలి. నువ్వు నాకు చెప్పేది నోరు మూసుకొచ్చా. నేను డిగ్రీ పాస్ అయ్యా, ఒక సబ్జెక్ట్ ఎక్కువ వచ్చింది అంతే. ఏం పాస్ అయింది మొత్తం డిగ్రీ కాదండి బాబు. వీడు 4 పోతే 3 పోయింది అంతే తేడా. అర్థం కాలా? అది వాళ్ళ గొప్పతనం. పిల్లరా, ఈ రోజున సభ్య సమాజం ఇలా తయారైపోతుంది, చాలా ఘోరంగా ఉంది. అందుకే కుటుంబాల్లో విలువలు లేవు. తల్లిదండ్రుల మీద తండ్రి అంటే భర్త అంటే భార్యకి భయం లేదు కనుక ఈ పిల్లలు తండ్రిని లెక్క చేయరు, తల్లిని చేయట్లేదు. ఇదిగో ఈ రూల్స్, ఈ లింక్ తెగకూడదు. అర్థమవుతుందండి? భార్యలట భర్తకట లోబడాలి, ఖచ్చితంగా లోబడి ఎవరిని ప్రేమించాలా? పుట్టింటి వాళ్ళు వస్తే వాళ్ళకే ప్రేమ, పిల్లల్ని పట్టించుకోరు. భర్త వస్తే వచ్చేవా, బిర్యానీ తెప్పించు, ఏం వండదు. ఇక ఏంటంటే చుట్టాలు వస్తేనండి కొన్ని కుటుంబాలు, నాకు చాలా నీరసంగా ఉంది, ఆర్డర్ పెట్టు జొమాటోకి. నేను వండనా, నాకు బాగాలేదు. మీరు ఎప్పుడు బాగుంటుంది ఏమో, ఆమెకి ఎప్పుడూ కరుణిస్తుంది అంతే. తేడా అక్కడ వస్తుందండి. గోడుతో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళి అప్పులు చేసి తిప్పలు పడి కొంప కొల్లేరై అప్పుడు కాదు ఏడుపు వచ్చేది. కొంచెం జ్ఞానంగా, కొంచెం వివేకంగా కుటుంబాలు కట్టుకుందాము కాదు. పిల్లల జాగ్రత్త, రూపాయి విషయంలో కానీ, కొంచెం ఖర్చు పెట్టే విషయంలో కానీ, ప్రతి దానిలో జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరు? స్త్రీలు అనేవారు. జ్ఞానముగా మీ ఇల్లు కట్టుకుందురుగాక. అర్థమవుతుందండి? అతను కష్టపడతాడు, సంపాదిస్తాడు, దాని మేనేజ్మెంట్. నేనేం చెప్పాను? క్యాషియర్. డబ్బు ఉందో లేదో చెప్పాల్సింది ఎవరు? మేనేజర్ తెలియదండి. ఎంత డబ్బులు ఉన్నాయి బ్యాంకులో ఎవరు తెలుసు? క్యాషియర్ తెలుసు. మేనేజర్కి ఏం తెలుసు? మేనేజ్మెంట్ ఒకటే తెలుసు. బాగా అర్థం చేసుకోవాలి. ఇద్దరు కష్టపడి, ఇద్దరు శ్రమ పడితే కుటుంబాలు స్వర్గసీమలుగా మారుతాయి. రైట్? విషయానికి వెళ్దామండి. తండ్రి పాత్ర చాలా గొప్పది. ఇంట్లో తండ్రి యొక్క స్థానం చాలా విలువైంది. అర్థమవుతుందా? తల్లి పాత్ర గొప్పదే, అట్ ద సేమ్ టైం దానికి మిక్కిలిగా బాధ్యతతో కూడిన పాత్ర తండ్రి పాత్ర. రైట్? విషయంలోకి వెళ్తాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం చదువుతాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. 14 నుంచి కూడా చదువుతాం. క్రీస్తునందు మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు గాని నా ప్రియమైన పిల్లలని. అదిగో కొరింథీ సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నాడంటే, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయచున్నాను. ఏంటన్నా? మీ బుద్ధి రావాలని కొన్ని విషయాలు రాస్తున్నాను. ఏంటది? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, అనేకులు లేరు. అంటే అర్థం ఏంటండి? తండ్రి ఒక్కడే. మీకు వాక్యాన్ని చెప్పడానికి 10,000 మంది ఉండొచ్చుగాక. కొన్ని సంఘాల్లో కాపరు ఉండడు.
ఈ వారం ఒక అయ్యగారు వస్తే ఇంకొక వారం ఇంకొక అయ్యగారు ఎక్కడెక్కడి నుంచో దిగుమతి అవుతూ ఉంటారు. వాడికి ఇక్కడ ఉన్న జనం గురించి తెలీదు. ఆయనకి ఏది తోస్తే అది ఏది కనబడితే అది తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడు. అందుకని ఆ సంఘాల్లో ఆరోగ్యకరమైన స్థితి ఉండదు. ఎప్పుడు కొట్లాట్లు ఉంటాయి ఆ సంఘాల్లో. ఆస్తులు గొడవలు, అంతస్తులు గొడవలు, పదవులు గొడవలు ఉంటాయి. మరి కొన్ని సంఘాలు చూడాలి ఊళ్ళో ప్రాముఖ్యంగా. చెప్తున్నారా? కొన్ని సంఘాలు ఉంటాయి. కాపరి స్థిరంగా ఉండడం, ఎవరెవరో వచ్చిపోతుంటారు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు కాక, బట్ ఎవరుండాలా? తండ్రులు అనేకులు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఆమె అందుకే దావీదు సంఘంతో మీకు బుద్ధి రావాలని మీరు నా సొంత పిల్లలని చెప్పి ఈ సంగతులు రాస్తున్నా. ఏంటది? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలనని నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నా. నన్ను పోలి నడవండి రా బాబు, నేను మీకు తండ్రిని. ఎట్లా తండ్రిని అయ్యా? సువార్త వలన నేను మిమ్మల్ని అందరినీ కన్నా. మీకు వాక్యం చెప్పి, రక్షణ గురించి చెప్పి, రక్షణని ఇచ్చి, బాప్తిస్మం ఇచ్చి, వాక్యమని పాలుతో పెంచి, ఉపదేశమని బలమైన ఆహారంతో ఏపుగా పెంచుకుంటున్నాను నేను. వింటున్నారా? ఇది తండ్రి బాధ్యత. వింటున్నారండి? సువార్త వలన కన్నాడు కనుక సంఘము ఆయనకి ఏమవుద్దంటే పిల్లలు అవుతారు. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ పిల్లలు. ఆమె శరీరాన్ని బట్టి కన్నవాడు శరీర సంబంధమైన తండ్రి, ఆత్మను బట్టి మనల్ని కన్నవాడు ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. నీ ఆత్మకాయన తండ్రి. దైవజనుడు కొరింథీ సంఘంతో అంటాడు, సువార్తను బట్టి నేను మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడవండి. నేను ఎట్లా నడుస్తున్నాను, ఎలా నడిపిస్తున్నాను, అలా పోలి నడవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీలో పౌలు గారు అన్నారు కదా, మీ పిల్లల కోపము రేపక, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అర్థమైందండి? ఈ ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పాలా? రైట్. శిక్ష అంటే ఏంటండి? 4 పేరిటమే కదా. కొట్టే పని తల్లి ఏ తల్లని చేస్తున్నా చెప్పండి. అసలు పిల్లను కొట్టే బాధ్యత మీరు ఎవరన్నా తీసుకోగలరా? కడుపు కోతండి, 9 మాసాలు మోసామండి. మీకు ఇచ్చాడు కానీ మొయ్యాలి, మేమేం చేయం. మాకు ఇస్తే మేము మొయ్యిట్లా, మాకు పెట్టేది మాకు పెట్టలా, మేము మొయ్యిట్లా. మీకు పెట్టింది మీరు మొయ్యాలా. 9 మాసాలు మోసం మీకు కంటే తెలిసింది. రక్త మాంసాలు పోసా, కొడతాకేనా అని ఎడుతుంది ఒక తల్లి. కొట్టకి ఏం చేయాలి మరి? చెప్పిన మాట విన్నప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? శిక్ష ఉందా లేదా? కుమారుణ్ణి శిక్షించని తండ్రి శిక్షించని కుమారుడు, వాక్యం చెప్పాలి. తండ్రి శిక్షించని కుమారుడు వానికి ఏమవుతాడు చెప్పాలి, అందరూ చెప్పాలా. చేతనైతే రెఫరెన్స్ తీసి చదవండి. తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి ఏమవుతాడు? అమ్మ అందుకే కదా ఎదురు తిరుగు 10th క్లాస్ నా మీసాలు వచ్చినాయి, ఇంకా కొడతావా నాన్న అంటాడు. ఎదురు తిరుగుతాడు. వీడికి ఇప్పుడు వచ్చినాయి, వాళ్ళ నాన్నకి ఎప్పుడు వచ్చినాయి అర్థం కావట్లా. మీసాలు వచ్చినా కూడా కొడతావా డాడ అంటాడే. ఎట్టినారండి? అమ్మ చదువు రెఫరెన్స్ సామెతల గ్రంథం 13 చదవాలి. అందరూ నోట్ చేయండి, ఆ మాటలు నోట్ చేయండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. ఏమవుతాడండి? ఇంకోటి అది కూడా ఉందమ్మా. ఇది అది కూడా చదువు అమ్మ. మీరు ఇది చదవండి, తన చదువు. రైట్. అది మీరు ఇది చదవండి, మీరు ముందు తీసుకున్నారు చదువు. రైట్, చదవండి. ఫస్ట్ ఒకటి చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. ఒరే బాబులు వింటున్నారా?
మా నాన్నకి నేనంటే అస్సలు ప్రేమ, ఎప్పుడు కొడతానే ఉంటాడు, ఎప్పుడు కన్నెర్ర చేస్తాడు. అట్ట చేయబట్టే కుదురుకుంటుంది. నిజమండి. తండ్రి ఏదైనా కోపపడుతున్నప్పుడు ఆడవాళ్ళు అడ్డం వెళ్ళకూడదు. అమ్మలారు మీకు దండం. తండ్రి ఏదైనా వాడిని ఫుట్బాల్ ఆడుతున్నాడు ఆడిని గేమ్ చేయం వస్తుంది, ఆడిన వాళ్ళ నీకే పడింది, నేను రక్తం పంచింది, పాలించింది, కొడతాగా అని అడ్డం పడకూడదు. అప్పుడే ఆడు కొమ్ములు వచ్చేది, అప్పుడే ఆడు దారి తప్పేది. ఆడన్నాడు అటు శివ గురికి మరి చెప్పి తోటకూర కాడు తెచ్చినప్పుడు మా అమ్మో నా శివు మనతో పెడితే నేను సెట్ అయ్యేవాడు. నువ్వేమన్నావు? ఒరే భలే తెచ్చావు కొడుక, పచ్చిమిరకాయలు కూడా తెచ్చావు. ఏ తోటకూర తెచ్చినాడే. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. ఇక అది నన్ను పర్సనల్గా అడగని చెప్తాను. ఎట్టినారండి? అదే పెంపకం. ఈరోజు కుటుంబ వ్యవస్థల్లో తల్లి పాత్ర తల్లిదే, తండ్రి పాత్ర బాధ్యత. తండ్రి అనే పదం దేవునిది. అది దేవుని తర్వాత కుటుంబంలో అంత విలువ కలిగిన స్థానం తండ్రిది. ఆమె ఇప్పుడు చదవాలి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? అరే మగ పిల్లలు చెప్పాలి ఖచ్చితంగా. నాన్న దెబ్బ వేయటం మంచిదా కాదా? ఎవరు శబ్దాలు చేయట్లేదు చూసారా? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? తండ్రి శిక్షిస్తే ఏమవుతాడు? రైట్ అమ్మ. ఇంకోటి చదువు. అదిగో ఈ మధ్య పేరెంట్స్ ఎలా తయారో తెలుసా? ఏంటండి మాస్టర్ గారు, మా పిల్లలు మేమే కొట్టాం, నువ్వెందుకు కొట్టావు అని ఎంత అల్లారు ముందుకు పెంచుతున్నావు. చదువు వస్తే పోతాం, పోతే పోతాం, కొట్టొద్దు ఏమని చెప్తున్నారు పేరెంట్స్ టీచర్లకి వెళ్ళి. మా వాడిని దెబ్బ అయ్యొద్దండి, చదువు రావాలి. ఎట్ట వస్తుంది? ఆ రోజుల్లో జడ్పీ హై స్కూల్లో స్టాండర్డ్ ఎలా ఉండేదండి? ఈత బెత్తం తీసుకుంటే అలా 7 తాళాలు మోగేవి కదా, చదువు వద్దంటే వచ్చేది కదా. మరి ఇప్పుడు ఎందుకు రావట్లే? ఆడ ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు, అప్పుడే నారాయణ ఎల్కేజీకే నారాయణాడు. మరి చదువు ఏడొస్తుందండి? వాళ్ళు ఏం చేస్తారు? తెలుగు ఉన్నవాడిని ఒక గ్రూప్లో, వీడు కొంచెం యావరేజ్ ఉంటే ఒక గ్రూప్లో. అసలు తెలివి లేదా? ఒరే బాక్స్ తిని పడుకోరా అంటున్నారా? అవునా కాదా? బెత్తము వాడని ఎడల ఏమవుతారు? అర్థమవుతుందండి? తల్లులారా అడ్డుకు వెళ్ళకండి. తండ్రి భయం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మౌనంగా ఓర్చుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి. బెత్తము వాడని ఎడల ఏమవుతాడు? అది ప్రేమించినోడు ఏం చేస్తాడు? అది ఈ 3 మాటలు తల్లులారా, తండ్రులారా, పిల్లలారా గుండెలో పెట్టుకోండి, నోట్స్లో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరీ చదవండి. తండ్రి శిక్షిస్తే జ్ఞానవంతుడు అవుతాడు. బెత్తము వాడని ఎడల తండ్రికి ఏమవుతాడు? ఎదురు తిరుగుతాడు. ఆమె అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఫాదర్. మీకు ఉపదేశకులు అనేకులు 10,000 మంది ఉండొచ్చు కాక, బట్ తండ్రి మాత్రం ఒక్కడే ఉండాలి. నీ ఆత్మీయ తండ్రిని ఒక్కడనే పెట్టుకోవాలి. నీ ఆత్మను పోషించేవాడు, కాపాడేవాడు, భయం చెప్పి క్రమాన్ని నేర్పి నిలబెట్టి దేవుల్లో నడిపిస్తున్నారే, అతన్ని ఒక్కడిని కలిగి ఉండాలి. అందుకే దైవజనుడు అంటాడు కొరింథీ సంఘంతో, క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను అంటే ఎంతమంది ఉన్నట్టండి? ఒక్కడే. ఆమె హల్లెలూయా. పిల్లలకి ఏం రేపకూడదు? కోపం రేపకుండా ఏం చేయాలట? తండ్రులు అనేవాడు పిల్లల్ని ఏం చేయాలట? ప్రభు యొక్క శిక్షలోను, రెండోది తండ్రి బోధ. తండ్రి చెప్పే ప్రతి మాట వినాలి పిల్లలు. తండ్రి ఏం చెప్తే పిల్లలు అది నేర్చుకోవాలా. ఈరోజు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తండ్రి చెప్పిందాకా ఆగట్లా. నీకేం తెలుసులే డాడీ, మా అమ్మ చెప్తే నువ్వు ఏది ఎదురు బోధ. అందుకే కుటుంబాల్లో పిల్లలు తేడా కొడుతున్నారు. పట్టుమని 20 ఏళ్ళు ఉండో నాకు ఆడ నచ్చాడు డాడీ. ఏం నచ్చేది నీకు? ఆడు ఎర్రగా ఉన్నాడు. ఏది 20 ఏళ్ళ పిల్లండి, వయసు 20 ఏళ్ళు, పాలేదో నీళ్ళేదో తెలియని వయసు ఆ పిల్లకి.
ఆడితోనే జీవితం. నేను మైనారిటీ ఏం తీరింది ఆమెకి అమ్మ మైనారిటీ ఎన్నేళ్ళకి రా ఇప్పుడు అమ్మ? ఆడపిల్లలు పెళ్లి వయసు ఎంతరా అమ్మ? ఎవరు క్లారిటీ చెప్పండి. మా ఏళ్ళే బాగుంది 18 ఏళ్ళు. ఇప్పుడు ఎంత? 22. ఓకే, మగ పిల్లలకి కాదురా. పెళ్ళి వయసు ఎంత ఆడపిల్లకి? 20 ఏళ్ళ? సర్లే ఏదో గొడవ. ఓకే, విన్నారండి? 20 ఏళ్ళు అట్లా. నాకు ఆడ నచ్చాడు డాడీ. ఏంటి నచ్చేది? సరైన బట్టలు కొనుక్కోవడం చేయాలి కదా ఇప్పుడున్న ఆడపిల్లలకు, తెలుసా? ఎక్కడ కప్పుకోవాలో ఎక్కడ కప్పకూడదో తెలియట్లే ఆడపిల్లలకి. అది చదువు నేర్పుతున్న సంస్కారం. ఏది కప్పుకోవాలో, ముసుగు వేయాలో, ఎద కప్పుకోవాలో లేదో అది అర్థం కావట్లా. అదే ఫ్యాషన్. చదువు నేర్పుతున్న దరిద్రపు సంస్కృతి. ఏది చూడకూడదో ఏది చూడాలో అర్థం కాని ఆడపిల్లలు. పెంపకం. ఎప్పుడైతే తండ్రి అదుపు తప్పుతారో, ఆడపిల్లలు గారం పేరుతో దాసపడతారో శాపం. అంటే తెలియదు, వాక్యాన్ని బట్టి చెప్తున్నారు. తండ్రి అదుపులోనే ఉండాలి కుటుంబం అంతా. తండ్రి అండర్లోనే నడవాలి అందరూ. అర్థమవుతుందా? ఆడి తెలివి ఉన్నా లేకపోయినా తండ్రి అతనికి లోపడాలి. అలా గనక వ్యవస్థలు ఉండగలిగితే, అలా గనక మారగలిగితే నీ కుటుంబం దీవించబడుతుంది. నోవా, రే బాబు రండిరా, పెళ్ళి అయిన వాళ్ళని, పెళ్ళి కానోళ్ళు కాదు. వాళ్ళ నాన్న వాడు కడుతున్నాడండి. తండ్రి మాటకి లోపడ్డా. విన్నారా? తండ్రి మాటకి లోపడ్డా. భార్యకి ఎలాగో తప్పదు అనుకోండి, కాఫీలు తెచ్చేది, టీలు తెచ్చిచ్చేది ఎలాగో తప్పదు. కొడుకులు లోపడ్డా. కొడుకులు లోపడతానే కోడళ్ళు కూడా. విన్నారండి? ఎప్పటికీ నోవాహు వయసు ఎంతరా? ఓడెక్కినప్పుడు వయసు ఎంత? 900. సారీ వయసు ఎంత? నోవాహు వయసు ఎంత ఓడెక్కేసరికి? ఏమండి? ఆ వయసులో కలిగిన వానికి కొడుకులు భయపడుతున్నారు, భార్య భయపడుతుంది. భార్య కొడుకులు భయపడతాన్ని బట్టి వచ్చిన కోడలకు కూడా. ఇప్పుడు ఆ ఇంట్లో హ్యాండ్లింగ్ అంత ఎవరిది? నోవాహు తాతదే. రూలింగ్ అంత ఎవరిది? నోవాహు తాతదే. అందుకే ఆ ఇల్లు క్షేమముగా ఒడ్డుకి చేరిందండి. అర్థమవుతుందండి? తండ్రి పాత్ర, తండ్రి బాధ్యతకి మనం అందరూ లోబడాల్సింది. ఓకే, ఇంట్లో తండ్రికి విలువ ఇవ్వాలి. ఆడపిల్లలందరూ చెప్పాలి తండ్రికి ఏం చేయాలో. ఎంత ప్రేమిస్తాడు అంత అలసు కాకూడదు. తండ్రి విలువ, తండ్రి గౌరవం ఆయనకి ఇవ్వాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలస్సీ పత్రిక త్వరగా చదువుతాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. అదే ఎక్కడమ్మా? 21. తండ్రులారా, అది 20 నుంచి చదువు. పిల్లలారా, ఒరే బాబు పిల్లలు, ఆ మాట అండర్లైన్ చేయండి. పిల్లలారా అంటే బాయ్ ఆర్ గర్ల్, మీ తల్లిదండ్రుల మాట. మా వాడు హై స్కూల్ వరకే అన్నాడు అంకులు, హై స్కూల్ వరకే. ఇంటర్మీడియట్ రాగానే జీన్స్ ప్యాంట్ చిరిగిపోయింది ఇచ్చావుగా, గాలి ఎక్కువై బయటకు తోసేయబడుతున్నాడు. వింటున్నారండి? ఎప్పటికీ వినాలండి తల్లిదండ్రులు ఏ చెప్పినా. అర్థమవుతుందా? ముందు వరుసలో ఏర్పడుతుందా? తల్లిదండ్రుల మాట వినండి. ఎట్లా? దేవుడు మెచ్చుకుంటాడట మీరు తల్లిదండ్రుల మాట వింటే.
ఒక్కొక్క పిల్ల అంటుందండి, మా మమ్మీకి ఫ్యాషనే తెలియదు, అసలు సెలక్షనే రాదు. నేను ఆ రోజు సెలక్షన్ బాగలేదు, ఇదేంటి కరిగి పుట్టింది నాకు వద్దా అని హాస్పిటల్ ఇసురు కొడితే అయిపోయేది దరిద్రం. సెలక్షన్ రాదు కనుక నేనేంటి ఇంత తెల్లకుండా ఇదే నల్ల కరిగి పుట్టింది నాకు వద్దా, నర్సా ఇసురు పడే అంటే బాగుండేది. మరి సెలక్షన్ రాక ఈరోజు ఈ కర్రీ పిల్ల పెరిగి అది ఇది పూసి కాస్త తెల్లగా మెరిసిపోయి, మమ్మీ నల్లగా ఉన్నా నువ్వా అనొచ్చున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరిని అంటున్నావు, ఎవరిని అంటున్నారు మీరు? ఎవరిని మనం మాట్లాడుకోవడం, పెద్దోళ్ళని ఎవరైనా కదా. గౌరవం, విలువ, గౌరవం అనేది వెస్ట్ గోదావరికి 2 నెలలు తిరిగినట్టు. వాళ్ళు తిట్టుకుంటూ కూడా అండి అంటారు కదా తప్ప అరే ఊరు అనరండి. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు తిట్టుకుంటూ కూడా అండి అంటారు తప్ప అమ్మ మీరేం ఫీల్ అవ్వకండి. ఒక్కొక్క ప్రాంతంలో ఆ గౌరవం ఉందండి. గౌరవం, ప్రతి మనిషిని మనం గౌరవించాలి, ప్రతి మనిషిని విలువ ఇవ్వాలి, అది నేర్చుకోవాలి. మనం పిల్లలారా ఆలోచించారు, పిల్లలారా త్వరగా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభువుని బట్టి ఏ పని, మాట వినడం. ఒరే బాబా పెద్దోడా కొంచెం పాల ప్యాకెట్ ఇచ్చారా, మమ్మీ నేను ఇంజనీరింగ్, ఆడు ఉన్నాడు 10th క్లాస్ వాడు, ఆడిని పంపి. ఏది తమ్ముడు పెద్దోడికి చిన్నోడు సులకనాడు, ఆడేం చేస్తాడు, నేను ఇంజనీరింగ్, నేను డిగ్రీ చదువుతున్నా, నన్ను పాల ప్యాకెట్కి వెళ్ళం. మరి దేనికి వెళ్ళమంటావురా? మనోడు డిగ్రీ ఏంకి ఎలగబెట్టలేదు, అప్పుడే స్టేటస్ డిగ్రీ చదివేవాడిని వెళ్ళి పాల ప్యాకెట్ తెమ్మంటావా? ఏందో ఆ తలదీసి మొలేసినట్టు. కొంతమందికి అబ్బో ఎక్కడ లేని పొగరండి. అదే ఉండకూడదు, అదే నేర్చుకోవాలి. ఏది చెప్తే అది. ఎంతమంది నవ్వుతున్నారు కంపెనీస్ అదే బాప్తా, పిల్లలందరూ అదే పని మీద ఉన్నట్టున్నారు. ఏంటి విన్నారండి నా మాట? ఒరే బాబులు వినాలంతే. అది ఏ పనిగా చెప్పే డాడీ చెప్పాడు కాబట్టి, మమ్మీ చెప్పింది కాబట్టి తూచా చెయ్యాల, అది ఆశీర్వాదం. ఈరోజు చాలామంది దీవించబడపోవటం, ఇంకా చెప్పనా చదువు అబ్బబోవటానికి కారణం ఏంటో తెలుసు? ఇంట్లోంచి రెక్లెస్, ఇంట్లో మొదలైంది వ్యతిరేకత. గురువు చెప్తే వింటాడు, తన తల్లిదండ్రులు చెప్తేనే మాట విననోడు చదువు ఎక్కడ వస్తుందండి? అందుకే విధేయత అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా వాడు వర్ధిల్లుతానే వస్తాడు. విధేయత కలిగి ఉండటమే ఆశీర్వాదానికి మొదటి మెట్టు. భక్తి కాదు, భక్తి అనేది మన ఆత్మకు సంబంధించి. విధేయత అనేది సొసైటీ పరంగా, సామాజిక పరంగా కూడా ఎదగటానికి పునాది. కొలస్సీ పత్రికలో పౌలు గారు అంటారు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎన్ని విషయాల్లో? అది అమ్మ కూరగాయలు కొయ్యమందనుకో, పొరపాటు మగపిల్లవాడిని, ఆడపిల్ల ఏమైంది దానికి నేర్పు. ఒక ఇంటికి వెళ్ళాలి, వీడికి తెలియదు, మరి వీడికి తెలిసినంత వాళ్ళ అమ్మకి తెలియదు, దానికి నేర్పు. కూరగాయలు చూస్తే నీకు ఏమన్నా కిరీటం రాలిపోతా? లేదు అంట్లు తోమనండి మగపిల్లలు చూద్దాం, మగపిల్లలు అంట్లు తోమని చూద్దాం. ఏంటి మమ్మీ మా కాలేజీలో నేనేమనుకుంటున్నావు, ప్యాంట్ వేస్తే మోకాలు ఎక్కడ ఉందో అరకాలు ఎక్కడ ఉందో తెలియదు, అంత ఫ్యాషన్ పిలుస్తుంది. నన్ను అంట్లు తోమమంటావా? నేను ఇంట్లో వెళ్ళిపోతా ఉండో అంటాడు ఆడు. అన్ని విషయాల్లో అర్థమవుతుంది, ఆడ మగ తేడా లేదండి. లోబడటం అన్ని విషయాల్లో ఏం చేయాలట? మీ తల్లిదండ్రులకి వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి సేవ చేయాలి. వింటారు? మీకు ఇంకా చెప్పను, తల్లికి మగ పిల్లోడైతే సేవ చేస్తాడు, వాడు వచ్చే భార్యని బాగా చూసుకోగలడు. అర్థమైందా? తల్లిని ఎవడైతే ఏ మగ పిల్లోడైతే బాగా చూస్తాడు, ప్రేమిస్తాడు, రేపు వచ్చిన భార్యని కూడా వాడు ఖచ్చితంగా రేపు సంబంధాలు చూసేటప్పుడు ఇట్లాంటి మనసులో పెట్టుకోడు. ఆడ అమ్మకి నాన్నకి మాట విన్నోడు అనుకోండి, నీకు ధనవరా బాబు నీళ్ళని కూడా తక్కువ వచ్చేసేది. ఎందుకని? వాళ్ళ అమ్మనే కేర్ నాట్ చేసేవాడు రేపు భార్యని తల్లితే ఆశ్చర్యమే ఉంది. కొన్ని విషయాలు గమనించాలి. రైట్, వారి మాట వినండి.
త్వరగా. ఇది ప్రభువును బట్టి ఆ. మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగిన అనుభవం, అలవాటు. ఏంటది? తల్లిదండ్రుల మాట పిల్లలారా అర్థమవుతుందా? ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఓకే. తండ్రులారా, ఆ. మీ పిల్లల మనసు కృంగకుండునట్లు మీ పిల్లల మనసు, తండ్రి పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము రేప పుట్టింపకుడి. ఏం చేయకూడదట? కోపము పుట్టింపకుడి. దాసులారా, ఉమ్. మనుషులను సంతోషపెట్టువారన్నట్టు. రైట్, చాలు. రైట్, కొన్ని విషయాలు చెప్తాను. తలపైకి తండ్రి శిక్షించేది ఎందుకంటే బోధలో, లేఖనం ఏం చెప్తుంది? శిక్షలో, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను తండ్రులు పెంచాల. తండ్రి బాధ్యత. మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను, ఆగండి. యాకోబుకి ఎంతమంది కొడుకులండి అమ్మా? ఏ సౌండ్ రావట్లేదే? డౌటా? ఈ మధ్యలో ఎవరైనా ఎక్స్ట్రా పెరిగారా ఏంటి? లేదు కదా. ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులండి. ఈ 12 మందిని అదే తల్లిదండ్రులు ఒక పెంపకమే పెంచారు. ఓకే. లేక కడసారి వాడు 11. యేసేపు ప్లేస్ ఎంత? 11. వీడు లేక పుట్టాడు. ఆయన ఒక విచిత్రమైన అంగీ కుట్టించాడు వాళ్ళ నాన్న. అంటే ఒక స్పెషల్ కోటు, స్పెషల్ డిజైన్ ఉందని. చిన్నోడు ఆఖరు పుట్టాడని, లేక లేటుగా పుట్టాడని యేసేపుకు డ్రెస్ కుట్టిస్తే పెద్ద అన్న మొదలు కళ్ళు మండుతున్నాయి. మా నాన్న ఎప్పుడు నాకు కుట్టాడు, వీడు చిన్నోడు, వీడి నిన్నగాకు మన పుట్టాడు, వీడి కుట్టిచ్చాడే అని లోపల కుళ్ళు పుట్టింది. ఎవరికి? పెద్దోడికి. పెద్దోడి పేరేంటి? రూబెన్. ఓకే. ఇలాగ ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మనస్తత్వాల్లో పెరిగారు. ఈ చిన్నోడు మాత్రం విన్నారండి, అట్లా పెరగలేదు. దైవ ఆత్మ కలిగి పెరిగాడు. స్తోత్రం. అన్నల యొక్క చెడుతనం అంతా తెచ్చి వాళ్ళ నాన్నకి చెప్తా, నాన్నగారు పెద్ద నీ బీడీలు తాగుతున్నాడు. అవునారా? బతికి అనుకుంటారా? ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ వాసన వస్తుంది. పెద్ద అన్న సంగతి బీడీ అనుకో 2 చుట్టు తాగుతున్నాడు. అమ్మో, ఇది ఇంకా గౌరవరా? మరి మాకు ఎవరు చెప్పరా? అందరూ అది దొంగలే, అందరూ దొందే డాడీ. మరి నువ్వెందుకు చెప్పారా? నాకు చెప్పాలనిపించి చెప్పేశా. చిన్నపిల్లలకు ధైర్యం ఎక్కువ కాదు, భయమే ఉండదు కాదు. చెడు సమాచారం అంతా తీసుకొచ్చి నాన్నతో చెప్తున్నా. వాళ్ళ నాన్న గద్దిస్తున్నాడు. యారా నీకెవరు చెప్పాడు డాడీ? మాకు తెలిస్తే ఇంకెవరు చెప్తాడు? ఈడే చిన్న అంగేసుకుని తిరుగుతున్నాడు చూడు, విలేకరులాగా, TV9 రిపోర్టర్లాగా తిరుగుతున్నాడు కదా, ఈయన అసలు ఇంటి లేపేయాలి. వీడు మన అందరికి శత్రువు అయిపోయాడు అని చెప్పి పగ పెంచుకున్నారు. ఎవరి మీద? రక్త సంబంధికుల మీద. నా మాటలు వినాలి. నీ రక్త సంబంధికుల మధ్యలో నువ్వు ఎప్పుడు విరోధిగా మారుతావో తెలుసా? యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, దైవీకంగా ఎదుగుతున్నప్పుడు మిగతా లోకస్తులందరికీ ఏమవుతావు? నువ్వు శత్రువుగా మారిపోతావు. అయినా పర్లేదు అనుకున్నాడు. గోతులు ఇసురు కొట్టారు, బానిసగా అమ్మేశారు. వింటున్నారండి? ఇంచుమించుగా దాదాపు 25 ఏళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు యోసేపు. 25 ఏళ్ళు అందరికి దూరం అయి దిక్కుమాలోడై, భాష కూడా తెలియని ప్రజల మధ్యలో ఒక బానిసగా వెళ్ళిన వాడు ప్రధాన మంత్రిగా మారిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్నప్పుడు కన్న కళ, పనలన్నీ నా పనకి సాగిలి పడుతున్నాయి అని చెప్పాడు, ఆ పన ఏమండి యోసేపు కన్న కళలు ఐగుప్తులో నెరవేర్చబడ్డాయి. ఆ రోజుల్లో మొత్తానికి యోసేపుని బట్టి ఐగుప్తులో వీళ్ళందరూ కూడా ఒక ఊరే స్థాపించేశారు. ఒక వెలుగెలుగుతున్నారు. చివరికి యాకోబుకి చావు దగ్గరికి వచ్చి చనిపోయే దినాల్లో ఏం చేసినాడంటే ఒక్కొక్క కొడుకుని పిలిచి దీవించడం మొదలెట్టాడు. ఆదికాండం 49 రైట్, ప్రారంభం నుంచి చదువుతారు. ఇట్లా నేను మీరు కూడి రండి. ఎప్పుడు యాకోబు, ఎప్పుడు అంత్య దినాలు? యాకోబు కూడా ప్రవక్త ఆత్మ కలిగినోడు. అంత్య దినముల్లో మీకు కలగబోయే సంభవాల గురించి మీతో చెప్తారు అని
యాకోబు కుమారులారా, ఆ. కూడి వచ్చి ఆలకించుడి. ఆ. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఇక వరుసనే ఫస్ట్ ఎవరండి? పెద్దోడు. విన్నారా? ఈ రూబేను వావి వరుస తప్పి పొరపాటు చేశాడు. యాకోబు వాడి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వాడిని దీవించాడు. అది అక్కడ స్టోరీ. రెండో షిమ్యోన్, అంతేనా? షిమ్యోను, లేవి అని వారు సహోదరులు. వీడందరితో తగాదాలండి, బలత్కారపు ఆయుధాలు, అందరితో గొడవలేడు. వాడేమో కళ్ళు పొరలగట్టినోడు పెద్దోడు. ఎవరు? రూబేన్. రూబేన్కి వావి వరుసలు లేవు. వాళ్ళ నాన్న భార్యల్ని చెరిచినోడు వాడు, దుర్మార్గుడు. వాడి ఆత్మీయ జీవితాన్ని బట్టి యాకోబు అని దీవిచ్చా. రైట్. షిమ్యోన్, వీడు అందరితో గొడవలే, ఎవరితో కలిపిన తగాదాలే, యుద్ధాలు కావాలి, వీడి తగాదాలు కావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మనస్తత్వాలతో పెరిగారు. ఇలా వరుసను దీవించుకుంటూ వస్తే ఇద్దరులు మాత్రం విపరీతంగా దీవించాడు. ఎవరు వాళ్ళు? యోసేపు, బెన్యాము, అంతేనా? యోసేపును మాత్రం ఎక్కువ మాటల చేత దీవించాడు. ఎస్పెషల్ ఈ 12 మందిలో ఎక్కువ మాటలు పలకబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు అధ్యాయాన్ని బట్టి కేవలం యోసేపు ఒక్కడే. వింటున్నారా? తండ్రి దీవిస్తాడు. దీవించే అధికారం, దీవించే హక్కు కేవలం తండ్రికి ఉంది, తల్లికి లేదు. మీకు ఇట్ట చెప్తే అర్థమవుతుంది. ఆస్తి పంపకాల్లో తండ్రి ఆస్తి కొడుకు వస్తుందా, కూతురుకు వస్తుందా? అందరు చెప్పాలండి. తండ్రి ఆశీర్వాదం, తండ్రి దీవెన ఎవరికి చెందుతుంది? తల్లి ఆస్తి, తల్లి సంపాదించుకున్న ఆస్తి అంటే వాళ్ళ కట్నం కింద తెచ్చుకుంటుందే పుట్టింటి నుంచి, అది తల్లి ఆస్తి. తండ్రి ఆస్తి అంటే తండ్రి స్వార్జితం, లేదా వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆస్తి కానీ, లేదా తండ్రి కష్టపడిన కష్టార్జితం కొడుకు చెందుతుంది. ఇది ఇస్లా, మన దేశపు చట్టం. అది తండ్రి స్వార్జితం కొడుకులకి పంచడానికి అతనే హక్కుదారుడు, అతనే సరిపోయినాడు. మా అమ్మ నేను పంచుతాను, నీకేం సంబంధం, నువ్వు కష్టపడితే నేను లేనా? నేను చేసుకున్నందుకు నాకు కూడా చెందుద్ది అంటే కోర్టు ఒప్పుకోవచ్చు సుమా. ఇటు చెప్తే అర్థమవుద్దని ఇటు చెప్తుంది. తండ్రి ఆశీర్వాదాన్ని తల్లి పంచలేదు, తండ్రి ఆశీర్వాదాన్ని తానే పంచాలి. మీకు అర్థమయ్యే మాట ఏంటంటే ఆశీర్వదించడానికి హీఈస్ ఏబుల్. ఆమె అతను సరిపోయినవాడు. పిల్లల్ని ఆశీర్వాదము పంచడానికి, ఆశీర్వాదము చేత దీవించడానికి ఎవరు సరిపోయినవాడు? తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆలోచించండి. ఆడపిల్లలారా, మగపిల్లలారా, ఎవరిని మచ్చిక చేసుకుంటే మంచిది? అమ్మల్లారా, అయ్యల్లారా, ఎవరి వైపు ఉంటే మంచిది? మనకు కొంచెం మీకు అర్థమవుతుందని నాకు బాగా అర్థమవుతుంది. ఇంతకాలం మా అమ్మని నమ్ముకున్నాను, కొంగు డబ్బులు తప్ప ఉపయోగం లేదు, మా నాయన మన నమ్ముకుంటే అర్రాకున్న 10 సెంట్లలో రాగిపోతాడా అని ఆలోచన ఇప్పుడు రాకపోతుంది. ఎందుకని ఎవరు నమ్ముకోవాలా? ఎవడు ఆశీర్వదించడానికి సరిపోయినవాడు? ఆ మాట కూడా చదవాలి. 49వ అధ్యాయం 28వ వాక్యం. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని రెప్క ఎడిపోయింది రాహేల్, అంతేనా? ఎడిపోయారు వీళ్ళు. దీవించేటప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. దీవెన తండ్రి అనేవాడు కొడుకులు కానీ పిల్లలు కానీ దీవించడానికి యోగ్యుడే. దీవెన పంచడానికి సరిపోయిన వాడే. ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు ఇదే ఈ మాట అండర్లైన్ చేయండి. ఎవరి దీవెన చొప్పున వారిని హల్లెలూయా. యాకోబట 12 మందిని సేమ్గా దీవించలేదు, ఎట్లా సమానంగా దీవించలేదు. ఎస్పెషల్లీ యోసేపుని అధికంగా ఎందుకు దీవించాడు? ఎవని సామర్థ్యం, ఎవని ఆత్మీయత, ఎవని అర్హత.
ఎట్లున్నారు? దీవించబడటం అనేది బలవంతంగా. ఇప్పుడు ఏశావు బలవంతంగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తత్కారణంగా వాస్తవానికి ఏశావు వీళ్ళకి పంచాలి. తను పోగొట్టుకున్నాడు గనుక యాకోబుని దాన్ని సంపాదించుకున్నాడు గనుక తాను సంపాదించుకుని కష్టపడి సంపాదించుకున్న ఈ దీవెనల్ని 12 మందికి సమానంగా పంచలేదు సుమా. ఎవని దీవెన చొప్పున అది ఎవరు దీవించబడటానికి అర్హులో, ఈవెన్ ఇజ్రాయెల్ ప్రజల్ని బిలాము అనే ప్రవక్త ఎంత పవర్ఫుల్ వాడైనా సరే శపించాలనుకున్నా కూడా శాపం వాళ్ళ మీదకి వెళ్ళలేదు. ఎరా ఎందుకు వెళ్ళలేదని బాలకు అడిగితే అంటాడు, అయ్యా దీవించమని నాకు సెలవు ఇవ్వబడింది, నేను దాన్ని మార్చలేదు. ఆమె దేవుడు వాళ్ళని దీవించాడు, నేను ఎవరిని మార్చడానికి నా వల్ల కాదు. నేను ఇతరులను శపించగలనేమో కానీ వీళ్ళు దేవుని చేత దీవించబడిన వారు. ఎవని దీవెన చేత వారిని దీవించెను. హల్లెలూయా. రూబేన్కి ఎందుకు అంత రాలే? ఇస్సాకారుకి ఎందుకు రాలేదు? ఏంటారండి ఎవని దీవెన. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, నీ ఆత్మీయతను ఎవరు గుర్తించకపోయినా పర్లే, ఒకరోజు వస్తుంది ఎవని దీవెన చొప్పున నా పరలోకపు తండ్రి వారిని దీవిస్తారు. అర్థమవుతుందండి? దీవించే అధికారం తండ్రికి ఇవ్వబడి, స్వాస్థ్యాలు పంచే అర్హత తల్లి కాదు. మీకు తెలుసా, ఆస్తి పంపకాల్లో తండ్రి సంతకం లేకపోతే తల్లి సంతకానికి విలువ లేదు. తండ్రి ఇంపార్టెంట్, తండ్రి చాలా ఇంపార్టెంట్. నా ప్రియులారా, కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దీవించే అధికారం కలిగినోడు తండ్రి, స్వాస్థ్యాలు పంచడానికి అధికారం కలిగినోడు తండ్రి. అర్థమవుతుంది కదండి? అందుకని పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాటకు మీరు వినాలి. మీ తల్లిదండ్రుల మాట మీరు ఏం చేయాలా? వినాలి, లోబడాలి. అలా లోబడితే ఎవని దీవెన వాళ్ళు. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటారు. ఎవరు గమ్ము నుండిపోయారు, అయ్యి బాబా చాలా మిస్ అయ్యాను అనుకుంటున్నట్టున్నారు చాలామంది. అమ్మ కొంగు పట్టుకు తిరుగుతారు చాలామంది, ఇది తెలియక. అసలు పట్టుకోవాల్సినోడు వేరే. తండ్రి ఎందుకో వెనకబడ్డాడు తెలిసిన అన్ని కొనేస్తాడు. ఆయన పట్టించుకున్నాడు ఒక్కడు ఉండడు. మీరు ఏ ఇంట్లోనే చూడండి, ఏ పండగకైనా సరే ఆ పండగ అంతటికి డబ్బులు తెచ్చి సరుకులు తెచ్చిందంత ఎవరు? నాయనే. ఆ నాయన ఎక్కడో మూల కూర్చుని గడ్డం తీసుకుంటుంటాను, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. అందరూ వాళ్ళ సంబరాల్లో ఉన్నారు, నన్ను ఎవడు చూడండి. తండ్రి ఎందుకో వెనకబడుతున్నాడు. అనేక కుటుంబాలు తల్లికి ఇస్తున్న విలువ తండ్రికి ఇవ్వకపోవటం చాలా సోచిటి. ఇక నుంచి మారాలి, ఈ పరిస్థితులు మారాలి. తల్లిని ఎంతగా గౌరవిస్తున్నామో తండ్రిని కూడా. అసలు కుటుంబం అంతటికి మూలకారకుడు ఆయనేగా. ఆయన ఇంటి పేరేగా మనం మోస్తుంది తెలిసిన. ఆడపిల్లకు 2 ఇంటి పేర్లు, ఆడపిల్లకు 2 ఇంటి పేర్లు అండి. పెళ్ళికి ముందు ఒక ఇంటి పేరు. ఏది ఎక్కువ సంవత్సరాలు మోస్తారండి? తినేది ఆడింటి సొమ్ము, మోసేది ఆడింటి పేరు, అని లెక్క చేయరు. ఎంత దారుణం అండి. చాలామందికి అర్థమై ముసి నవ్వులు నవ్వుతున్నారు. పిల్లారా, తండ్రి రైట్. వచ్చిన మాట చదివి ముగిస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారు. హెబ్రీ పొందుటకై మీరు సహించుచున్నారు. ఎట్నారా? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఎట్నారు? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడండి? కుమారులుగా. ఆడమగ తేళ్లే దేవునికి అందరు వారసులుగా చూస్తున్నాడు. మనం దేవుని దృష్టిలో మీరు అందరూ ఎవరండి? కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడేవాడు. రౌండ్ అప్. ఆగు పవన్ ఆగు. తల్లులారు చెప్పాలి, తల్లులారు మాట్లాడాలి ఆ మాట. తండ్రి ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఆడేమవుతాడు తెలుసా? నన్ను చదువు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులు అయితే ఖచ్చితంగా దేనిలోకి రావాలి? మనం తల్ల పైకి ఎత్తాం. మీకు పోలీస్ ట్రైనింగ్ కానీ,
ఆర్మీ ట్రైనింగ్ కానీ విన్నారా ఎప్పుడైనా? వాళ్ళు ఎలా ఇస్తారో తెలుసా? కొట్టి కొట్టి నేర్పుతారు. పరిగెత్తుకొని పేటాను బిగుతారు. ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళగానే జుట్టు కత్తిరించి పడేస్తారు. మనోళ్ళు ఇంత చులపాలు వేసుకుని వెళ్తారా? మొత్తం గుండు కొట్టేసి వింటున్నారండి, ఆడిని దిష్టి బొమ్మలా తయారు చేసేస్తారు, మొత్తం గీకి పారేస్తారు. ఆడ అప్పటికే సగం చచ్చిపోతాడు. నా అందం పోయింది, నా అందం పోయింది, జుట్టు పూసుకుని ఎంత మురుసుకుని ఇట్లా అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఏది లేదు. పోలీస్ ట్రైనింగ్ కానీ ఆర్మీ ట్రైనింగ్ కానీ ముందు వెళ్ళగానే ఏం తీసేస్తారండి? చెప్పాలా, మగపిల్లలు చెప్పాలి రే. వింటున్నారా? ఎందుకు చేస్తారు తెలుసా? నువ్వు ఒక సైన్యం, ఒక బాధ్యతలోకి వచ్చావు, సోకులు ఉండకూడదు. ఒక గవర్నమెంట్ ఆర్మీలోకి వెళ్తేనే సోకులు తీసేస్తున్నారే. దైవభక్తిది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఆల్రెడీ మనకి ఎంత అవసరం దేవుడు ఇచ్చాడు. లేనిపోయిన దానికి ఎందుకు? అది కత్తిరించబడాలి. రైట్. రెండోది, ట్రైనింగ్లో ఏం పరిగెత్తిస్తారండి. ఏ మాత్రం తేడా పెటామని కొడతారు. అప్పటికే కొంతమంది చెప్పబెట్టుకుని సూట్ కేసు కట్టుకుని జంప్, అది కొట్టి దెబ్బలు కండి. విన్నారా? ట్రైనింగ్ అయిందా కొడతానే ఉంటారు. ఉంటాడో పోతాడో దెబ్బలు తిని సాధన చేసి చివరి వరకు నిలబడినోడికి పోస్ట్ ఉంటుంది. స్తోత్రం. దీని మూలంగా మనకు అర్థమయ్యే పాఠం ఏంటి? ఒక ఉద్యోగానికే ఇంత శిక్షణ ఉంది. శిక్ష అంటే పనిష్మెంట్ లేకపోతే అది నిలబడ్డు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కానీ స్పిరిచువల్ లైఫ్లో కానీ ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. తండ్రి శిక్షించని కుమారుడెవడు? ఇంకొక మంచి మాట ఉంటుంది. కుమారులైన వారందరూ శిక్షలో ఒక్క నిమిషం. తండ్రి ప్రేమించు కుమారుణ్ణి శిక్షించు రీతిగా అంటాడు దైవజనుడు. అర్థమవుతుందా? ప్రేమించే తండ్రి, మీరేమో ప్రేమ ప్రదర్శిస్తారండి. తండ్రి ప్రేమను దాచుకుని వాడికి క్రమశిక్షణ నేర్పుతాడు. అర్థమవుతుందండి? తల్లి పాత్ర తల్లిదే, తండ్రి పాత్ర తండ్రి. వీళ్ళు ప్రేమించాలి, వాళ్ళు బాధ్యత నేర్పాలి. వాళ్ళకి ఆటంకం కాకూడదు, వీళ్ళకి. అర్థమవుతుందా? ఫ్యామిలీ రిలేషన్, ఫ్యామిలీ బంధాలు మీరు నేర్చుకోవాలండి వాక్యానుసారం. తల్లి క్రమశిక్షణ నేర్పేటప్పుడు అడ్డెళ్ళకూడదు, వదిలేయాలి. నా కొడుకు బాగుపడుతున్నాడు, వాళ్ళ నాన్న సరి చేసుకుంటాడులే అని కొన్నిట్లో వదిలేయాలి. అందుకే దైవజనుడు అంటాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? నెక్స్ట్ చదువురా. కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఏం పొందాలా? రోజుకోసారి డాడీ ఒకటి పీకు, పొద్దున్నే డాడీ ఒకటి అని అడిగి మరి ఒకటి వేయించుకుని వెళ్ళాలి. ఏమరా అంటే నేను బాగుపడతా, నువ్వు కొడితే చాలు నాకు ఆశీర్వాదం డాడీ అని అంటే వాళ్ళ నాన్నకి మర్చిపోద్దు. కొట్టాలన్నకి చెయ్య. చూసారా మీకు ఎంత సౌండ్ వస్తుంది? మీకు ఎంత మంచి సౌండ్ వస్తుందో. మరి వెళ్ళరా మీ నాన్నతో ఒకటి కొట్టించుకుని వెళ్ళు, కొత్త కాలేజీగా ఒకటి చెప్ప మీద ఒకటి వేయించుకుని వెళ్ళు అంటే ఆడు కొంచెం సెట్ అవుతాడు. మీరు బండి బయటకు వెళ్ళాడు, రేయ్ చేస్తున్నానా అని తండ్రి చెప్తాను, మీరు చెప్తున్నారా? తండ్రి చెప్పగలరు. క్రమం మీరు నేర్పలేరండి. ప్రేమించడం నేర్పగలుగుతారు, క్రమశిక్షణ మాత్రం ఎవరి బాధ్యత? అది ఇద్దరు కష్టపడి పిల్లలను పెంచుతారు. అట్ ద సేమ్ టైం ఆత్మీయ తండ్రి కూడా ఇదే బాధ. మేము ప్రేమిస్తాం, కొంచెం తేడా వచ్చినప్పుడు గద్దించాలి లేదండి. బాయ్ కరెక్ట్ కాదు అది అన్నా అనుకో. మా పాస్టర్ గారు ఇది తేడా వచ్చింది, ఇదివరకు అందరినీ ప్రేమించాడు, ఈ మధ్య నన్నే టార్గెట్ చేస్తాడు. రోజు నా వైపే చూసి చెప్తున్నాడు, నన్నే తిడుతున్నాడు. రోజు తిడితే మంచిదేగా ఏమండి? పొరపాటున ఇంతవరకు ఎవరిని తిట్టలే. ఒకవేళ తిట్టినా ఇక అది వేరే ఉంటుంది, అది ఆ లెవెల్ వేరే ఉంటుందండి. ఒకవేళ ఆ లెవెల్కి వచ్చారు మీరు బాగుపడతారు. నా మాట ఒకవేళ ఆ వరం ఆ దృష్టి మీకు దొరికిందనుకో స్తోత్రం చెప్పండి. ఏంటండి? అది మీకు మంచికే. చదవాలి, ఆ మాటలు చదవాలి. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందిన ఎడల పొందని ఏం పొందకపోతే శిక్ష పొందని ఎడల ఏ బీజం? చెడు బీజం వచ్చినట్టే.
సేవకుడు కానీ ఆత్మీయ తండ్రి కానీ ఇంట్లో ఉన్న తండ్రి కానీ మిమ్మల్ని తిట్టకపోతే మీరు ఏ ఇతరం మొదలైనట్టు వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే నాయన మీ అన్న ఏట మాసంకి వెళ్ళాడు, నేను ఇంట్లో పొట్టేలు కోసిస్తాను నాన్న, నువ్వు ఆ గొర్రె చర్మాన్ని ఒంటి కట్టుకుని పోరా అని అనగానే ఈడేమన్నా, అవోయమ్మ నాయన మా నాన్నగాని దేవుని సంగతి దేవుడేరు చెప్పిస్తే నేను నాశనం అయిపోతా తల్లి, నేను బాగుంటే నీకు బాగా ఇష్టం లేదని. ఒరే నేను మంచి కోరి చెప్తున్నారా, ఎవరా తల్లి అనేది అట్లా చేయొచ్చునండి. యాకోబు సగం నాశనం అవుతా తల్లే కారణం. అందుకని ఎవరే చెప్పిన మనకు బుద్ధి ఉండాలిగా, అదే చెప్పారు. శిక్షింపని ఎడల మనం ఏమైపోతాం, దుర్బీజులం. చెడు విత్తనం మనలోకి వచ్చేస్తుంది, దుర్బీజులమే. చదవాలి. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. విన్నారా? శరీర సంబంధమైన తల్లిదండ్రులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? విన్నారా? శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి. పిల్లల్ని భయభక్తుల్లో పెంచాలి. ఎస్పెషల్లీ మగపిల్లలైన ఆడపిల్లలైన తండ్రికి వదిలేయాలి. ఏ విషయంలో? అట్లా కానీ గుడ్ని బాదినట్టు బాధమని కాదు నేను చెప్తే. విన్నారా? శిక్షించే పని, క్రమశిక్షణ. విన్నారా? క్రమశిక్షణలోనే ఏముంది? శిక్ష. విన్నారండి? క్రమముగా శిక్షించడమే క్రమశిక్షణ. ఇంకెంతకంటే ఏం చెప్పను? రైట్. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఏమై ఉన్నారు? శిక్షించేవారై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అదిగో వాళ్ళు శిక్షించారు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏం కలిగి ఉన్నాం? భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అర్థమైంది కదా, అర్థమవుతూ ఉన్నది కదా. ఇప్పుడు చెప్పండి, ఆత్మలకు తండ్రి అయిన వానికి మీరు ఏం కావాలి? చెప్పాలా? నిన్ను కన్న తండ్రి కంటే మరెక్కువగా నువ్వేం కావాలా? ఉందురు కదా. దేవుడు దీవించునుగా. ఆమె